హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా వీరము గట్టిపడడానికి ఏదైనా చక్కటి చిట్కా ఉంటే చెప్పని చాలా మంది కూడా అడుగుతున్నారండి. వీర కణాలు తక్కువగా ఉన్నా, వీర కణాలు ఎక్కువగా ఉన్నా కూడా వీర్యం పలచగా వస్తుంది అని అనుకునే వారికి ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వీర్యం ఎక్కువ మోతాదులో మరియు చిక్కగా రావడం అనేది జరుగుతుంది. సో దీనికి కావాల్సిందల్లా రెడ్డివారి నానుబాలు అండి. రెడ్డివారి నానుబాలు అనేది పేరు కొంచెం మందికి తెలియకపోయినా ఇది చాలా అరుదుగా చాలా విరివిగా లభించేటటువంటి మొక్క అండి. మనం రెగ్యులర్ గా దీన్ని చూస్తూనే ఉంటాం. బట్ దీనికి ఆ పేరు దాన్ని తెలియక చాలా మంది కూడా దీన్ని పక్క పెట్టేస్తారు. దీన్ని మీరు ఒకసారి గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు, రెడ్డివారి నానుబాలు. దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి అని అంటే, ఈ మొక్కను సమూలంగా తీసుకోరండి, వేలతో సహా మొత్తం తీసుకొని వచ్చేసేయండి. పూలు ఉన్నా సరే తీసుకొని వచ్చేసి బాగా శుభ్రంగా కడిగేసి, మట్టి లేకుండా శుభ్రంగా కడిగేసి మంచిగా ఆరబెట్టి దాన్ని ఎండనివ్వండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే త్వరగా ఆరిపోతుంది. ఇలా ఎండిన తర్వాత మంచిగా ఎండలో మంచిగా ఎండిన తర్వాత దీన్ని గ్రైండర్ పట్టి పొడి చేసుకొని భద్రపరచుకోండి, అంతే. దీంతో పాటు మనం ప్రతిరోజు ఏం చేయాలి అని అంటే, ఒక గ్లాసు పాలలో ఒక అర చెంచా ఈ చూర్ణాన్ని, ఒక అర చెంచా కండ చక్కెర కలుపుకొని ఉదయం పూట పరికడమే తాగుతూ ఉండాలి, అంతే. ఇంకా చేయాల్సింది ఏమీ లేదు, జస్ట్ అలాగే చేస్తుండాలి. ఇలా చేస్తూ ఉంటే చాలా వరకు కూడా తక్కువగా వస్తున్నటువంటివి ఈ వీర్యం అనేది కూడా ఎక్కువ మోతాదులో వస్తుంది. అంతేకాకుండా చిక్కగా కూడా అవుతుంది. సో చాలా మంది వీర్యం ఎక్కువగా రావాలి అని కోరుకుంటూ ఉంటారు. కాబట్టి అలాంటి వారికి ఈ చిట్కా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వీర్య దోషాలను కూడా ఇది పోగొడుతుంది. సో వీర్య దోషాలను పోగొడుతుంది. వీర్యకణాల సంఖ్య వృద్ధి చేయడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఈ వీర్యం ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అవ్వడానికి, అదేవిధంగా చిక్కగా రావడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి సమస్యలు కూడా రావు. దీని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. చెట్లు అయితే చాలా ఎక్కువగా విరివిగా పెరుగుతూనే ఉంటాయండి. అవి మనకు పొలం గట్లలో కానివ్వండి, ఊర్లలో కానివ్వండి, సిటీలలో కూడా మనకు కనబడుతూ ఉంటాయి. ఖాళీ ప్రాంతాలలో ఇవి పెరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటి సమూలంగా తీసుకొచ్చుకొని నేను చెప్పినట్టుగా చేసుకోండి, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అవుతాయి. అండ్ మీరు ఏదైనా మన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని భయపడాల్సిన అవసరం లేదండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎలాంటి సమస్యలు కూడా రావు. కేవలము ఇది వీర్యాన్ని వృద్ధి చేయడానికి, వీర్యం ఎక్కువ మొత్తంలో రావడానికి, చిక్కగా రావడానికి మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయాలండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఎలాంటి నష్టం ఉండదు. నా వీడియోస్ మీకు రెగ్యులర్ ఎప్పటికప్పుడు అవుతూనే ఉంటాయి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనకి ఏదైనా వీడియో మళ్ళీ దొరకాలి అంటే ఎంత సెర్చ్ చేసినా కొన్నిసార్లు దొరకకపోవచ్చు. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన వీడియోస్ ఎప్పటికప్పుడు మనము అప్డేట్ చేసుకోవచ్చు, చూసుకుంటూ ఉండవచ్చు కూడా. అంతేకాకుండా దీనివల్ల మాకు కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. మీరు ఇచ్చే లైక్ వల్ల, షేర్ వల్ల మాకు మోటివేషన్ కలుగుతుంది. ఈ వీడియో మరింత మంది కూడా షేర్ చేయడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్, అందరూ కూడా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే నాకు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.